హాయ్ అండి. ఇవాళ మన వీడియోలో 10 రోజులు నిల్వ ఉండే అలచంద వడ. ఈ అలచందల్ని ఎలా నానబెట్టాలి, ఎంతసేపు నానబెట్టాలి, ఎలా రుబ్బుకోవాలి, మనం కాల్చుకునేటప్పుడు స్టవ్ని ఏ ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకుంటే మనకు 10 రోజులు నిల్వ ఉంటాయన్నది ఈ వీడియోలో అయితే మీకు చక్కగా చూపించాను. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకెందుకండి ఆలస్యం, రండి వీడియోలోకి వెళ్ళి అలచంద వడలు వేసేద్దాం. అలచంద వడకి నేను ఒక 1 కిలో అలచందలు తీసుకున్నానండి. ఇప్పుడు వీటిని శుభ్రంగా కడిగి ఒక 7 గంటల పాటు నానబెట్టుకుందాం. మీరు ఒకవేళ ఉదయాన్నే కనుక వడలు వేసుకోవాలంటే మీరు పడుకునేటప్పుడు నైట్ నానబెట్టేసేయండి. 7 గంటలు అయిపోయిందండి. మన అలచందలు అయితే చక్కగా నానిపోయినాయి. ఇప్పుడు చుక్క నీళ్ళు లేకుండా కంప్లీట్గా ఇవి వార్చుకుందాం. ఇలా నీళ్ళన్నీ వార్చుకున్నాం కదా, ఇప్పుడు మిక్సీ జార్ ఒకటి తీసుకొని దాంట్లో ఇలా నీళ్ళు అనేది లేకుండా వేసుకుందాం. ఇప్పుడు ఈ అలచందల్ని మెత్తగా కాకుండా బరకగా ఉండేటట్టు గ్రైండ్ చేసుకుందాం. మొత్తం ఒకేసారి వేస్తే ఇది గ్రైండ్ అవ్వదని నేను కొద్దిగా వేస్తున్నాను. ఇలా కచ్చా పచ్చాగా మొత్తం గ్రైండింగ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన పుదీనా వేసుకుందాం. అలాగే సన్నగా తరిగిన ఈ ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకుందాం. సన్నగా తరిగిన 10 పచ్చిమిర్చి కూడా వేసుకుందాం. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడినంత సాల్ట్. నా దగ్గర అయితే కరివేపాకు అవైలబుల్గా లేదండి, అందుకు కాబట్టి నేను వేయట్లేదు. కరివేపాకు ఉంటే సన్నగా తరిగి వేసుకోండి, మంచి అరోమా వస్తుంది. ఇప్పుడు ఈ మొత్తాన్ని బాగా కలుపుకుందాం. నేనైతే చుక్క నీళ్ళు కూడా వేయలేదండి. వడ రావాలంటే నీళ్లు వేయకుండానే గ్రైండింగ్ చేసుకోవాలి. నీళ్ళు వేస్తే మనకు వడ అనేది ముద్ద కట్టుకోదు. ఇలా కలుపుకున్నాం కదా, ఇప్పుడు వడలు వేసుకుందాం. ఆయిల్ వేడైందండి. ఇప్పుడు మనం స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ రెసిపీ పూర్తయ్యేంత వరకు కూడా, అంటే మనం వడ మొదటి నుంచి చివరి కాలేంత వరకు కూడా మీడియం ఫ్లేమ్లోనే కాల్చుకోవాలి. అప్పుడే పైనుంచి లోపలి వరకు చక్కగా ఫ్రై అయ్యి మన తినేటప్పుడు క్రిస్పీగా మంచి రుచిగా ఉంటాయి. ఇప్పుడు కొద్దిగా చెయ్యికి తడంటుకొని ఇలాగా రౌండ్గా ముందు రోల్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఈ చేతులు ఇలా అరిచేతులు పెట్టుకొని ఇప్పుడు ఈ మధ్యలో కొద్దిగా రంధ్రం అలా చేసి ఇప్పుడు దీన్ని మెల్లిగా ఆయిల్ వదులుకున్నాం. ఇలా వడలు వేసుకున్నాం కదండి, మనం వెంటనే వాటిని ఇలా కదల్చకూడదు. కదిలిస్తే వడలు అనేటివి విడిపోతాయి. ఒక 2 నిమిషాలు కాలిన తర్వాత వాటిని అలా కిందికి పైకి టర్న్ చేసుకుంటూ కాల్చుకోవాలి. ఇప్పుడు వేసుకున్న 2 నిమిషాలు అయిపోయింది కదండి, ఇప్పుడు వీటిని ఇలా కలుపుకుందాం. ఇలా కలుపుకున్నాం కదా, ఈ వడల్ని మంచి బంగారు వర్ణం వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం. చూశారు కదా, మన వడలు అయితే లేత బంగారు వర్ణంలోకి వచ్చినాయి. ఇప్పుడు తీసేసుకుందాం. మిగిలిన పిండిని కూడా ఇలాగే చేసుకుందాం. మనం ఈ వడల్ని శ్రమ అనుకోకుండా నిదానంగా ఇలా ఓపికగా కూర్చొని మంచి బంగారు వర్ణం వచ్చేటట్లు కాల్చుకుంటే వారం రోజులు నిల్వ ఉంటాయండి. ఒకసారి చేసి పెట్టుకుంటే నాకు ఒక 1/2 కిలో పప్పుకి 30 వడలు వచ్చినాయి ఈ సైజు. చూశారు కదండి, మంచి బంగారు వర్ణం వచ్చింది. ఇప్పుడు తీసేసుకుందాం. చూశారు కదా, ఈ అలచంద వడలకి ఈ మటన్ కర్రీ కాంబినేషన్ అండి. రేపు సంక్రాంతి వస్తుంది, మీరు కనుమ మర్చిపోబాకండి. కనుమ రోజు ఇలా కానీ చేసుకున్నారంటే
లైఫ్లో గుర్తుండిపోయే రెసిపీ. అసలు సూపర్ అంటే సూపర్ అండి. అంత కమ్మటి టేస్ట్ ఉంది. అసలు తింటుంటే ఆ క్రిస్పీగా అసలు ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది. ఈ మటన్ కర్రీలు అయితే ఈ మొత్తం తినేస్తానండి బాబు నేను. 30 వడలు కూడా అంత ఎమ్మిగా ఉన్నాయి. ఏం లేదండి, టైం ఉన్నప్పుడు మీరు ఇలా చేసి పక్కనేసిన పిల్లలు ఈవినింగ్ టైంలో స్నాక్స్కు బ్రహ్మాండంగా తింటారు. అసలు ఏ చట్నీ కూడా అవసరం లేదు, అంత బాగున్నాయి. మీరు కూడా ఒకసారి నా పద్ధతిలో ట్రై చేసి అది ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ రేపు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ. ఈ మటన్ కర్రీకి అలచంద వడ పక్క కాంబినేషన్.